అమరావతి నగరాన్ని భవిష్యత్ వరద ముప్పుల నుంచి రక్షించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. నెదర్లాండ్ నిపుణుల సలహాలతో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, రిజర్వాయర్ల వ్యవస్థను డిజైన్ చేస్తుంది. నీరుకొండ, పెనుమాక, శాఖమూరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్లలో కలిపి 0.54 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గత 200 ఏళ్ల వర్షపాతం, వరదల చరిత్రను అధ్యయనం చేసి ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. పాలవాగు వద్ద జరగనున్న పనులపై పూర్తి వివరాలు మా రిపోర్టర్ శివ అందిస్తారు. అమరావతిలో శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. వచ్చే వర్షాకాలం నాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు ప్రశాంతంగా కొనసాగడంతో పాటు రాజధాని పరిధిలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఒకవైపు పాలవాగు, మరొక వైపు కొండవీటి వాగు, రెండు వాగులను సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ పూర్తి స్థాయిలో ప్రణాళికను రచిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ కూడా అమరావతి కేంద్రానికి సంబంధించి నీటికి ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటు మరొక వైపు ఎక్కడా కూడా వర్షాల మూలంగా ప్రాంతాలు మునిగిపోవటం, రాకపోకలు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అమరావతి నగరాన్ని భవిష్యత్తులో వరద ముప్పు నుంచి కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా నెదర్లాండ్ నిపుణుల సలహాతో కూడా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ రిజర్వాయర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు దానివల్ల ఎవరికి ఏ గ్రామానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళికలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అలాగే రిజర్వాయర్ల వ్యవస్థతో పాటు డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. అలాగే నీరుకొండ, పెనుమాక, శాఖమూరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్లు కలిపి దాదాపుగా 0.54 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. గత 200 ఏళ్ల క్రితం వర్షపాతంలో దాదాపుగా పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో అయితే వర్షపాతం నమోదైందో వాటిని ప్రామాణికంగా తీసుకొని భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా వరదలు కానీ లేకపోతే ప్రమాదాలు కానీ లేకుండా ఉండేందుకు దాదాపుగా 0.54 టీఎంసీల నీటిని నిల్వతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. కాబట్టి సో దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 25,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి ఎప్పటికప్పుడు అంటే వచ్చిన వరదని స్టోరేజ్ చేసుకుంటూ దాన్ని దిగువ ప్రాంతానికి, కింద ప్రాంతానికి పంపించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే అవసరమైతే 24,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి పంపింగ్ ద్వారా బయటికి పంపించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పాలవాగు, కొండవీటి వాగు రెండింటికి సంబంధించి కూడా నెదర్లాండ్కి సంబంధించిన నిపుణులతో ఒక అధ్వాన కమిటీని తయారు చేశారు. సో ఆ కమిటీని పూర్తి స్థాయిలో బేరేజ్ వేసుకుని దానికి తగ్గ అంచనాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే పాలవాగు, కొండవీటి వాగు సంబంధించి కూడా రిజర్వాయర్ వ్యవస్థ, అలాగే డైవర్షన్కి సంబంధించి కూడా పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపుగా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పిచ్చుకులపాలెం నుంచి పెనుమాక రిజర్వాయర్ వరకు అంటే దాదాపుగా 16.7 కిలోమీటర్ల వ్యవధిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా సిస్టమ్ తయారు చేస్తున్నారు. వాటర్ విత్ దాదాపుగా 25 మీటర్ల టాప్ విత్ 54 మీటర్లతో అంటే వెడల్పు, పొడవుతో పాటు సమాంతరంగా చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తుంది. గ్రీన్ జోన్ లెఫ్ట్ అలాగే రైట్కి సంబంధించి 25 మీటర్లు ఉండే విధంగా అంటే ఒకవైపుకు సంబంధించి గ్రీన్ జోన్ ఉంటుంది లెఫ్ట్లో, రైట్ జోన్కి సంబంధించి 25 మీటర్ల విస్తరణ ఉంటుంది. దాదాపుగా పాలవాగు బ్రిడ్జిపై ఏదైతే మనం విజువల్స్లో చూసుకుంటున్నామో పాలవాగు ఉందో ఈ పాలవాగు సంబంధించి దాదాపుగా ఈ వాగుపై కూడా దాదాపుగా 30 బ్రిడ్జిలు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దాంతోపాటుగా మిగిలిన సంబంధించి ఏదైతే కొండవీటి వాగు రిజర్వాయర్కి సంబంధించి దానికి సంబంధించి కూడా మరొక 24 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాదాపుగా చూసుకుంటే వచ్చే వర్షాకాలానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చూసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి వర్షాకాలం వస్తే ఎక్కువగా కొండవీటి వాగు అలాగే పాలవాగు ఈ రెండు వాగుల వల్ల విస్తృతంగా వరద వస్తుంది. ఆ వరద నీరంతా కూడా రాజధాని ప్రాంతంలోతో పాటు పనులకి, రాజధాని గ్రామాల్లో నీరు చేరే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పెనుమాక, ఉండవల్లి, శాఖమూరు ప్రాంతాల్లో ప్రత్యేకంగా రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్న తద్వారా దాదాపుగా 0.54 టీఎంసీల నీటిని నిల్వ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాంతోపాటుగా అక్కడక్కడ ఏదైతే 16.7 కిలోమీటర్ల వ్యవధిలో పాలవాగు సంబంధించి 30 అలాగే కొండవీటి వాగు సంబంధించి 54 బ్రిడ్జిలను నిర్మించి ఎక్కడా కూడా నీటి స్టోరేజ్ లేకుండా ఉండేది చూసుకుంటూ 24.5 క్యూసెక్ అంటే దాదాపుగా 24 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాదాపుగా నెదర్లాండ్ నిపుణుల సలహాల సూచనతో పాలవాగు పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి.